మన స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న కార్తీక దీపం రూరల్లో నెంబర్ 1 పొజిషన్ లో రూలింగ్ చేస్తుందని మనకి స్పష్టంగా కనబడుతుంది. గత వారంలో సెకండ్ పొజిషన్ కి వెళ్ళా మళ్ళీ కంబ్యాక్ ఇస్తూ ఈ వారంలో నెంబర్ 1 పొజిషన్ లో అయితే ఉంది రూరల్ ఏరియాలో. కానీ అర్బన్ లో మాత్రం 4th పొజిషన్ కి పడిపోయింది. అసలు ఈ గ్యాప్ ఎందుకు? కంటెంట్ స్ట్రాంగ్ గా లేదా లేకుంటే డ్రాగ్ వల్ల ఈ డ్యామేజ్ అవుతుందా? ఈ రోజు ఎపిసోడ్ చూస్తే మీకు క్లియర్ గా ఆన్సర్ అయితే దొరుకుతుంది. తప్పకుండా ఈ రోజు ఎపిసోడ్ అయితే చూడండి. ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్ ఏంటి అంటే దీపా సుమిత్రకి ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. ఫ్యామిలీ మొత్తం రిలీఫ్ ఫీల్ తో అయితే ఉన్నారు. శివరామ్ గారు అయితే ఎమోషనల్ గా కూడా రియాక్ట్ అయ్యారు. డాక్టర్ హారిక దీపను దేవుడిచ్చిన వరం అని ఎలివేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ పాయింట్ గా మారింది ఈ ఎపిసోడ్ లో. ఇది ర్యాండమ్ డైలాగ్ అయితే కాదు కానీ ఫ్యూచర్ లో దీప రోల్ కి ఇంకా స్ట్రాంగ్ గా ఉండడానికి సిగ్నల్ అయితే ఇస్తుంది. పాజిటివ్ సీన్స్ తో పాటు నెగటివ్ ట్రాక్ కూడా సేమ్ ప్యాటర్న్ లో అయితే వెళ్తుంది. మళ్ళీ తన వంకర బుద్ధిని అయితే చూపించుకుంటుంది. చాలా టాక్సిక్ గా అయితే బిహేవ్ చేస్తుంది దీప పట్ల. నిజంగా చెప్పాలంటే పారిజాతం క్యారెక్టర్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఆడియన్స్ కి అయితే ఇరిటేషన్ పుట్టిస్తుందని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో తప్పకుండా కమెంట్ చేయండి. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈసారి కార్తిక్ సైలెంట్ గా ఉండలేదు, డైరెక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ దాసు క్యారెక్టర్ కోసం మనం మాట్లాడుకుంటే స్టార్టింగ్ లో చాలా చిన్న క్యారెక్టర్ అనిపించిన ఇప్పుడు మాత్రం స్టోరీని టర్న్ చేసే క్యారెక్టర్ గా మెయిన్ కీగా అయితే కనబడుతున్నాడు దాసు. ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో అయితే దాసు కిడ్నాప్ ట్రూత్ అయితే లీక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇది బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. పౌరుకి డౌట్ స్టార్ట్ అయ్యింది. శివరామ్ గారు కూడా సస్పెన్షన్ లో అయితే ఫీల్ అవుతున్నారు. జోష్న కోసం మనం మాట్లాడుకుంటే జోష్న ఇంకా కన్ఫ్యూజన్ లో ఉంది. కార్తిక్ మాత్రం ఇండైరెక్ట్ గా ప్రెజర్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. సింపుల్ గా చెప్పాలి అంటే డౌన్ ఫాల్ సెటప్. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈ క్యారెక్టర్ కి చాలా హెవీ షాకే ఉంటుందని మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. టీఆర్పీ కోసం మనం మాట్లాడుకుంటే రూరల్ అయితే నెంబర్ 1 పొజిషన్ లో ఉంది, అర్బన్ లో అయితే 4th ప్లేస్ లో ఉంది. రూరల్ ఆడియన్స్ అంటే విలేజ్ పీపుల్. వాళ్ళ ఎమోషన్స్ కి చాలా కనెక్ట్ అవుతారు. దీప సాక్రిఫైస్, ఫ్యామిలీ బాండింగ్ ఇలాంటి వాటికి వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళైతే బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందుకనే రూరల్ లో అయితే నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. అర్బన్ ఆడియన్స్ అంటే సిటీలో ఉంటున్న వాళ్ళు. వాళ్ళకి ఏంటి ఫాస్ట్ నరేషన్ కావాలి, స్టోరీ అనేది ఫాస్ట్ గా చెప్తూ ఉండాలన్నమాట. రిపీటెడ్ గా పారిజాతం డ్రామాతో బోరింగ్ తెప్పిస్తే బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఎపిసోడ్స్ చూడడం మానేస్తున్నారు. అందుకే 4th పొజిషన్ కి అయితే పడిపోయింది. మండే ఎపిసోడ్ లో దీప బిడ్డ ఇద్దరు సేఫ్ గానే ఉన్నారు అని అయితే అనుకుంటున్నాను. దశరథ్ గారు చేశారు కదా హోమం, దానివల్లే వాళ్ళిద్దరు సేఫ్ గా ఉన్నారని చూపించే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అలానే పారిజాతం కూడా ఇంకా నిజాలు బయట పెట్టి దొరికిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ చేయండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్, లైక్, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.